హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఉడికించిన ఎగ్స్‌తో మనం ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి ఇలా చేయండి. ఎప్పుడైనా అప్పటికప్పుడు 5 మినిట్స్‌లో చేసుకొని తినేయొచ్చు. అంత టేస్ట్‌గా ఉంటుంది. అంత సింపుల్‌గా ఉంటుంది. దానికి ఫస్ట్ మనం సూప్‌కి ఏర్పడా మనకు ఎన్నంటే అన్ని ఉల్లిపాయ ముక్కలు మంచిగా కట్ చేసి 2 పచ్చిమిరపకాయలు మాత్రమే వేసి ఇలా పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టేసి కాస్త సాల్ట్ వేసి మంచిగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత కాస్త పసుపు వేసి మరొకసారి కలిపి క్యాప్ పెట్టేస్తే ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ఉడికించి పక్కన ఉంచుకున్న ఎగ్స్ వేసి మరొకసారి కలిపితే సరిపోతుందండి. అవి మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనకు టేస్ట్‌కి ఏర్పడా కాస్త మిరప్పొడి, ఇంట్లో మనం ఎప్పుడు చేసి ఉంచుకునే మసాలాలు వేసుకొని మనకు గ్రేవీకి ఏర్పడా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ వాటర్ వేసుకొని 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మంచిగా వాటర్ అంతా ఇంకి చిక్కటి సూప్ రెడీ అవుతుంది. అలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం అన్నంలోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్‌కరమైన ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్‌ని ఫాలో అవ్వండి.